ఈరోజు కార్యసిద్ధి మంత్రం. ఇవాళ ఈరోజున్న నక్షత్ర యోగాన్ని, లగ్న బలాన్ని పురస్కరించుకొని ఈ మంత్రాన్ని మీకు ఇస్తున్నాను. గ్రహ సంచారాన్ని వీక్షణతో ఈరోజున్న ముహూర్తంలో ఈ మహామంత్రము చదివిన ఎడల సంపూర్ణ ఆరోగ్య యోగము కలుగును. మానవాళి ఇట్టి ముహూర్తంలో ఈ మంత్రాన్ని అభ్యసించడం అంటే ఈ మంత్రాన్ని జపించడం ద్వారా అనారోగ్య దోషం తొలగిపోతుంది. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం విష్ణోః శివః. ఓం శ్రీం విష్ణోః శివః. ఓం శ్రీం విష్ణోః శివః. ఈ మహామంత్రాన్ని 11 సార్లు రాసి 108 మార్లు జపించండి. తప్పనిసరిగా ఆరోగ్య యోగాన్ని మీరు లేదా మీ పిల్లలు, మీ కుటుంబంలో ఎవరికి అనారోగ్య సమస్య ఉందో వాళ్ళు ఆరోగ్యాన్ని పొందుతారు. ఇది వాళ్ళ మారుతి అనుగ్రహం. సర్వే జనా సుఖినో భవంతు. జై గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.